హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు IYLOC మెథడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ వీడియోలో అంటే లాస్ట్ వీడియోస్లో ఎల్ఓసి మెథడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, మీకు ఐడియా ఉందా లేదా? అలానే ILOC అంటే సో ఇక్కడ మనం డేటాని ఫిల్టర్ చేయడానికి ఏదైతే డేటా ఫ్రేమ్ ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేయడానికి ఇండెక్సెస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అదే లైక్ ఎల్ఓసి మెథడ్లో ఇండెక్సెస్ యాజ్ వెల్ యాజ్ లేబుల్స్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ ఇండెక్సెస్ మాత్రమే సో మనం డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం ప్రాక్టికల్గా చేయడం ఫస్ట్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, మనం ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. లైక్ ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, కోర్సు, కండిషన్ చెక్, మెయిన్ చెక్, ఇలా మనకి సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ డేటా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం సో ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి ఏంటి ఈ ILOC మెథడ్ అనేది చూద్దాం. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఫస్ట్ మనకి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది గైస్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏదైతే మీరు సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారో ఆ సెల్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో కనెక్టింగ్, లెట్స్ వెయిట్. ఓకే, సో సెషన్ అనేది స్టార్ట్ అయింది. సో దాని తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే ఈ డేటా ఫ్రేమ్. సో మీరు చూడొచ్చు ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, కోర్సు, కండిషన్ చెక్, మెయిన్ చెక్. ఓకే, ఇక్కడ చూస్తే 7 కాలమ్స్ 8 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు సో ILOC. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం నేను ఏం చేస్తానంటే ప్రింట్. ఓకే, సో ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేస్తాం. ఎందుకు ప్రింట్ ఫంక్షన్ డిస్ప్లే వద్దనుకుంటే వద్దు మనకు ప్రింట్. సో ఎందుకంటే ఈ ప్రింట్ ఫంక్షన్ లో డేటా ప్రింట్ చేసినప్పుడు మనకి ఇండెక్స్ వస్తుంది అనమాట. అంటే సో దట్ మీకు క్లారిటీ అనేది ఉంటుంది. అదే డేటా ఫ్రేమ్ అనుకోండి టేబుల్ వ్యూ కాబట్టి మీకు ఇండెక్స్ సరిగ్గా రాదు. సో యూ విల్ సీ ద డిఫరెన్స్ ఆల్సో. ఓకే, మీరు చూడండి ఇక్కడ ఏమొస్తుంది 0 1 2 3 4 5 6 7 అంటే టోటల్గా 8 రికార్డ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో DF.ILOC 1 అంటే ఏదైతే ఒకటో ఇండెక్స్ ఉందో అంటే ఇండెక్స్ 1 ఉందో ఆ రికార్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఏమొస్తుంది గైస్ 102 రమేష్. సో 232 అంటే సో ఇదేంటిది ఇదో 0 ఇండెక్స్. ఓకే, ఇది వచ్చేసరికి ఒకటో ఇండెక్స్, రెండో ఇండెక్స్, మూడో ఇండెక్స్ ఇలా ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తాను 1 అని స్పెసిఫై చేస్తాను. అంటే ఒకటో ఇండెక్స్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది నీకు ప్రింట్ అవుతుంది. అలానే ఆ రికార్డులో స్పెసిఫిక్ కాలం అంటే ఈ ఒకటో ఇండెక్స్లోనే నాకు పర్టికులర్ కాలం కావాలనుకుంటే అలా కూడా స్పెసిఫై చేయొచ్చు. లైక్ మీకు ఎంప్లాయ్ నేమ్ కావాలా, సాలరీ కావాలా, కోర్స్ కావాలా, ఏ కాలం కావాలో దానికి ఇండెక్స్ అనేది స్పెసిఫై చేయాలి. ఇప్పుడు నేను ఒకటో ఇండెక్స్లో రెండో ఇండెక్స్ యొక్క కాలం కావాలి. లెట్స్ ట్రై టు రన్. ఓకే, మళ్ళీ రన్ చేయాలి ఎందుకంటే సో ప్రీవియస్ సేమ్ ఉంది కాబట్టి డేటా ఫ్రేమ్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో 232. సో ఇక్కడ ఎన్ని ఇండెక్స్ 2 కదా. సో 230 అంటే 0 1. మీరు అబ్జర్వ్ చేస్తే గైస్ నేను ఏం చేస్తానంటే ఇది మన ఒకటో ఇండెక్స్. ఈ ఒకటో ఇండెక్స్ మనం ఏం కావాలను సో రెండో ఇండెక్స్ ఏదైతే ఉందంటే 0 1 అంతే కదా. ప్రాపర్గా వచ్చిందా 232 అదనమాట. ఇలా మనం ఏంటంటే మీకు కావాల్సిన విధంగా డేటాని ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత సో ఇక్కడ ఏం స్పెసిఫై చేసిన 0:2. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, సో ఇక్కడే వస్తుంది 0 నుంచి ఏదైతే 2 ఉందో అది వస్తుంది. అంటే సో 0 అనేది 101 అండ్ సో 102 ఈ 2 రికార్డ్స్ మాత్రమే వస్తున్నాయి అనమాట. అంటే సో 2 అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓన్లీ సో 0 1 మాత్రం ఇంక్లూడ్ అవుతుంది కానీ సో ఎండ్లో ఏదైతే ఉందో అదైతే ఇంక్లూడ్ అవుతుంది. ఇలా కూడా మీరు డేటాని అంటే ఇందాకేంటి ఒక రికార్డు మాత్రమే ప్రింట్ చేస్తారు. ఆ వచ్చిన రికార్డులో స్పెసిఫిక్ కాలం ప్రింట్ చేస్తారు. బట్ అలా కాకుండా రేంజ్ స్పెసిఫై చేసి ఓకే నాకు ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ వరకు నాకు డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటో ఇండెక్స్ నుంచి 5వ ఇండెక్స్ దాకా కావాలి. ఓకే, చూద్దాం. లెట్స్ ట్రై టు రన్ దిస్.
చూడండి. సో 102, 103, 4, 5 అంటే ఇక్కడ 1 నుంచి కదా. సో 102 నుంచి 105. ఓకే. సో 101, 1, 2, 3, 4 వచ్చేసింది. సో ఇలా సో రకరకాలుగా మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ 5 ఏంటంటే మీనింగ్ సో జీరో తోటి కలిపితే మనకు 5 అవుతుంది కదా, అలా తీసుకుంటాం అనమాట. ఇందాక కూడా అంతే. ఓకే. సో 2 ఏంటంటే 0, 1, 2 అలా వస్తుంది కాబట్టి మనకు అలా తీసుకుంటాం. ఓకే. సో అర్థమైంది కదా. సో ఎలా జనరేట్ అవుతుంది ఏంటంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఒక చిన్న కొంచెం కామ్గా ఆలోచిస్తే అసలు ఇండెక్స్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, లేదా రో లెవెల్ కావచ్చు, కాలం లెవెల్ కావచ్చు, ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ సో రేంజ్ స్పెసిఫై చేస్తాను, చూద్దాం ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే. సో నేనేం స్పెసిఫై చేశాను, 1 నుంచి 4 అనమాట. ఓకే. అంటే సో 102, 103, 104 వచ్చినాయి. అయితే ఇక్కడ నేనేం స్పెసిఫై చేశాను, 0 నుంచి 2 అంటే సో 0 నుంచి అంటే సో 1, 2 అనమాట. అంటే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ 2 కాలమ్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నేను రో లెవెల్ ఇండెక్స్ అనేది ఫస్ట్ స్పెసిఫై చేశాను. ఆ వచ్చిన అవుట్పుట్ మీద కాలం లెవెల్ ఇండెక్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట. దీనికోసం మనం ఐఎల్ఓసి మెథడ్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఓన్లీ 2 కాలమ్స్ ఎందుకు వచ్చినాయి అంటే మనం ఏం స్పెసిఫై చేసాం, 0:2 అంటే సో 0 అంటే ఏంటి, కాలం లెవెల్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. ఓకే. సో ఇలా మనకి రకరకాలుగా వర్క్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అలానే ఇక్కడ సో రేంజ్ కూడా స్పెసిఫై చేస్తాను, ఇండివిజువల్గా చూద్దాం ఏంటనేది. ఓకే. సో 0 నుంచి 2 దాకా ఓకే వచ్చినాయి కదా. సో 101, 103 అంటే మీనింగ్ ఏంటంటే 0 థర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి, సారీ 2 అంటే ఏంటి, 103 అంతే కదా. సో ఇందాకేంటి కోలన్ అంటే రేంజ్ అనమాట. ఓకే. కోలన్ అంటే రేంజ్, ఇది వచ్చేసరికి ఇండివిజువల్గా. ఓకే. 0,2లో ఇండెక్సెస్లో ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. అది ఇందాక ఏంటంటే రేంజ్. ఓకే. 1 నుంచి 10 దాకా లైక్ బిట్వీన్ ఎలా అయితే వర్క్ అవుతుందో కోలన్ స్పెసిఫై చేసినప్పుడు కూడా అలానే వర్క్ అవుతుంది రేంజ్. అలా కాకుండా ఓకే నాకు ఒక అరే క్రియేట్ చేసి ఆ అరేలో మీకు కావాల్సిన ఇండెక్సెస్ 1 ఇండెక్స్, 7 ఇండెక్స్, 10 ఇండెక్స్ ఇలా కూడా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చెప్పాను, 0,2 అంటే 0 ఇండెక్స్లో ఏదైతే రికార్డు ఉంది సెకండ్ ఇండెక్స్ అంటే 101, 102 చూసుకోవచ్చు ఇక్కడ. సో 101, 103లో ఏదైతే ఉందో అంటే అదే కదా వచ్చింది, దాట్స్ ఇట్. అలానే ఇక్కడ 0,1 అంటే 0లో ఏముంది, ఎంప్లాయ్ ఐడి ఉంది. సో 1లో వచ్చేసరికి ఎంప్లాయ్ నేమ్ ఉంది. మీరు కావాలనుకుంటే ఇంకేమైనా స్పెసిఫై చేద్దాం. 4, 5 to run this one. ఓకే. ఏమొచ్చింది గైస్, కోర్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఎంప్లాయ్ లొకేషన్, ఎంప్లాయ్ సాలరీ ఈ 2 ఇగ్నోర్ చేసి ఇది వచ్చింది. ఎందుకంటే 0, 1, 2, 3, 4 అవునా కాదు, కరెక్టేనా వచ్చింది. ఇలా మీరు రో లెవెల్ అయినా కాలం లెవెల్ అయినా ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, మీకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. సో నేను స్నిప్పింగ్ తీసుకొని చెప్పాల్సింది కొంచెం బెటర్గా, బట్ మీకైతే అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే ఇది పెద్ద కష్టమైతే కాదు, నేను అనుకుంటా ఇట్స్ వెరీ ఈజీ ఉంది. ఓకే. సో ఐ డోంట్ థింక్ సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇట్స్ వెరీ ఈజీ. ఓకే గైస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.